మాజీ ఎంపీయా ముందు అతన్ని కూర్చొని ఎందుకు ఓడిపోయాను 40,000 మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి ఇంత చేశాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి. 2 అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేశాడన్నది అడగండి. ఇంకొకటి మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం, అదొకటి అడగండి. ఇలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి. పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు కండువ వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి. కార్యకర్తలు లేని పార్టీ, నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది. ఈరోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి ఆత్మ పరిశీలన ఏముంటుందండి. గట్టిగా ఉంటే 2 రోజులు చేస్తాడు, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం. స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు మీరు మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో 2 కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వెహికల్ అయ్యిందో అదే సమయంలోని 2 కార్లు దగ్ధమైనవి ఆవ రోడ్లో. అంటే అది షార్ట్ సర్క్యూట్ వలన అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి. ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు. వీళ్ళు పెంచి పోషించిన టీమే అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి. ఏదేమైనా ఒకటి అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు, నేను సరిపోను. నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నది న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించారు. నీకు అర్హత కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్ములకి వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోని వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీసిల్టింగ్ తీసుకుని చక్కని నుంచుంటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ముందు ఆ చండాలాలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మానమనండి, అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది. పట్టించుకోండి అన్న, వెళ్ళి పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి. అదే అన్న, పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి. చెప్పాం ఏడీ మైన్స్కి చెప్పాం స్టాక్ ఎంత ఉందో ఎన్ని మెట్రిక్ టన్స్ ఉందో కౌంట్ వేసి చూపించకపోతే రేపు చట్టపరమైన చర్యలు ఉంటాయన్న. ఇదే మీడియా వాళ్ళు మిమ్మల్ని అదే నేను ఆయనతో కూడా మాట్లాడాను. మిమ్మల్ని ఇంకోటి కూడా అడుగుతా ఉన్నానన్న. నేను ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పుష్కరాల రేవులోని అక్కడ బ్లాక్ సాయిల్ ఉంది, నల్లమట్టి. ఒక్కసారి వెళ్ళి చూడండి. అధికారంలో వచ్చాం, ఎవడు తరలించిపోయాడో తెలియదు. పోలీసు వాళ్ళని అడుగుతుంటేనేమో ఒక కేసు కట్టాం, లారీని ఏదో పెద్దాపురం వాళ్ళది సీజ్ చేసామంటున్నారు. మైన్స్ వాళ్ళని అడుగుతుంటే ఏమీ మాట్లాడరు. గత వాసనలు ఇంకా పోలేదు చాలామందికి. మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి. కోట్లింగాలు రేవు నేను హ్యాపీ సండే వెళ్తే హ్యాపీ స్ట్రీట్ వెళ్తే చూశాను. ఆ స్ట్రెచ్ నుంచి స్ట్రెచ్ సుమారు తక్కువలో తక్కువ 1.5 కోటి ఉంటుంది విలువది. ఎవరు తరలించేశారు? ఇంక నేను ఎమ్మెల్యే కాబట్టి ఇంక నా మనుషులేనా? నేనే ప్రశ్నిస్తున్నాను ఆపండి అని. మీరు మైన్స్ ఏడీ గారిని వెళ్ళి అడగండి. అంటే స్టేట్ అంతా కూడా ఎవరైనా సరే ఇది ట్రెండ్ కదన్న. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు నేను, అలాగే ఎవరికాలు. ఇప్పుడు నేనైతే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటాను సరదాగా, నాకు నా ఫ్యాన్ కాబట్టి. అలా ఎవరికాలు వాడుతున్నారు, ఇది ట్రెండ్ కదా అన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకానొక సమయంలోనే ప్రతి ఒక్కరి చేతి మీద జై ఆదిరెడ్డి ఉండేది. ఆడెవడో నాకు తెలియదు. ఏసీ పోలీసులు ఆపితే ఇలా చూపించేవారు అంతే. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ వెళ్తూ ఉంటాయి, మనం జాగ్రత్త పడి వాళ్ళని ప్రక్షాళన చేసుకోవాలి అంతేగాని. అవును, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఏదైతే స్టాక్ లో ఉన్నటువంటి ఇసుక మొత్తం కూడా తరలింగ్ చేస్తున్నారు. ఒక పాలసీ లేదు, విధి విధానం లేదు. అంటే దాని మీద ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నిస్తున్నామన్నా. సెబ్ ఎవరైతే ఉన్నారో పిట్టా సోమశేఖర్ గారిని చర్యలు తీసుకోమన్నాం, అరెస్టులు చేయమన్నాం. ఏడీ గారికి చెప్పాం. కొత్త కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చారు, ఆవిడని కూడా కలుస్తున్నాం. ఆ పాలసీ మీద చెప్పాలని ఎన్డీఏ కూటమి వెళ్తా ఉన్నాం. మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. వాళ్ళ మాదిరిగా అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ప్రజాక్షేత్రంలోని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉన్నాం. ఆ ఆలోచనతోటే వెళ్తాం. అవినీతికి తావు అనేది ఇవ్వం. మా మీడియా వాళ్ళు అడిగినట్లుగా ఇక్కడ కూడా ఒకసారి కోట్లింగాల రేవు దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా ఒకసారి మీరు అన్వేషించి ఎవరు కారకులు అన్నది కూడా బయట తీయాలి. ఎందుకంటే మాది రాజమండ్రి ఎమ్మెల్యే గారి తాలూకు లేకపోతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి తాలూకు వాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఆ తాలూకు ఎవరన్నది మీరు తీయండి. తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటాం.
మాజీ ఎంపీ భరత్ కార్యాలయంలో కారు దగ్ధమైంది. చెప్పేసాం. అలాగే మరో చోట 2 చోట్ల దగ్ధమైంది. అవును. ఈ సాంప్రదాయం రాజమండ్రిలో ఉందా? ఈ కారు దగ్ధ ఉన్నది ముందు నుంచి. ఎందుకు పట్టించుకోవట్లేదు పోలీసు? 5 సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగారన్నా, అధికారంలో ఉందో మేము వచ్చి నెలే అయ్యింది. 5 సంవత్సరాల నుంచి అడిగారా? అమరావతి రైతుల మీద ఎప్పుడైనా సాంప్రదాయం ఉందో? ఒకరు ఎవరైనా కార్యక్రమం చేసుకుంటే రాళ్ళు పెట్టి దాడులు చేయడం ఇంత ముందుందా? మహానాడు మేము చేసుకుంటుంటే మా తోరణాల మీద తోరణాలు కట్టి ఇలాగా ప్రేరేపించే కార్యక్రమం ఎప్పుడైనా రాజమండ్రి సంస్కృతిలో ఉందా? ఇవేమీ అప్పుడు జరగంది. ఇప్పుడు ఒక్కసారి మీరు అడిగితే ఎలా? ఎవరు ప్రేరేపించే పరిస్థితి ఉండదు. నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కుపాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అది గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన. ఏదేమైనా ఈ సాంప్రదాయం లేవని కూడా నేను అన్నాను. గతంలో అల్లుబాబీ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్. ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాజకీయంగా జరుగుతూ ఉంటాయి, కానీ ఇది రాజమహేంద్రం సంస్కృతి సాంప్రదాయానికి ముడిపెట్టకండి. అనేకమైన శత్రువులు ఉండొచ్చు అతనికి, తన పార్టీలోనో బయట పార్టీలోనో. ఎవరు చేసి ఉంటారు, ఎవరు చెప్పగలుగుతాం? పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దాని వరకు మేము చెప్పగలం.